మీ నేమ్ అండి? మంజు భార్గవి. మంజు భార్గవి గారు ఏం చేస్తుంటారు? నేను ఆర్యకటిక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని వైఎస్ఆర్సీపీ. ఎలా ఉంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించబట్టి సుమారుగా 5 ఏళ్ల కాలం పూర్తి వస్తుంది కదా, ఏ విధంగా ఉంది పాలన? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎందుకంటే ఏమని పేరు పెట్టాలి చెప్పండి, గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ప్రభుత్వం చాలా బెస్ట్ కదా. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన? ఎన్ని పథకాలు ఇస్తున్నారు గతంలో, మరి ఈ పథకాలన్నీ ఉన్నాయా? ఎన్ని పథకాలు ఇచ్చారండి ఆడవాళ్ళకి, ఎన్ని పథకాలు ఉన్నాయి. ఈరోజు ఆడవాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. ప్రత్యేకమైన మహిళలకి ఒక ప్రత్యేకమైన హోదా అనేది కల్పించారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఏంటి ఉపయోగం ఏంటి? పథకాలు అనేసి ఇన్ని నవరత్నాలని ఇన్ని పథకాలు అందిస్తున్నారు. ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఒక్కరికైనా ఉపయోగం ఉందంటారా? ఎందుకు ఉపయోగం లేదండి? ఇప్పుడు చదువుకుని పిల్లలందరూ చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. ఏ రోజు ఏ ప్రభుత్వం వాళ్ళు పిల్లలకి స్కూల్ డ్రెస్సులు కానీ, స్కూల్ బెల్ట్లు కానీ, టైస్ కానీ, వాళ్ళకి షూస్ కానీ, ప్రత్యేకంగా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఈరోజు ఇంగ్లీష్ విద్య చెప్తుంటే ఎంత హ్యాపీగా ఉన్నారంటే పిల్లలు కూడా చిన్న పిల్లల్ని ఇంగ్లీష్ అడుగుతుంటే చక్కగా మాట్లాడుతున్నారు. మరి గతి ప్రభుత్వాల్లో పోల్చుకుంటే ఎవరు మాట్లాడించారు అట్లాగా? అసలుకి జగన్మోహన్ రెడ్డి అది అడుగు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదమే దరిద్రపు పాదం, విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని నారా లోకేష్ అంటున్నాడు కదా. అసలు అతనే పెద్ద దరిద్రం. ఆ బాబు కొడుకులు చెప్తారా, వాళ్ళు పావులకు పనికిరారు, చేసేవాడిని మళ్ళీ ఏదోటి అనాలి కాబట్టి వాళ్ళకి గతి లేదు కాబట్టి జగనన్నకు అలా అంటున్నారు అంతే. ఏంటంటే ఇప్పుడు ఎవరినైనా తొక్కాలని చూసుకుంటారు, వాళ్ళు అగేష్ పార్టీ వాళ్ళు కాబట్టి జగనన్న ఏది చేసినా వాళ్ళ తప్పుగానే అనిపిస్తుంది. మంచి మనసు ఇంతమంది ప్రజలు గుర్తిస్తుంటే ఆయన ఎందుకు గుర్తించలేకపోతున్నాడు? ఆయనకి తెలీదా? మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? పవన్ కళ్యాణ్ ఆయన ముఖానికి రంగులు పూసుకొని సినిమాల్లో యాక్టింగ్ చేసుకోవడానికి పనికి వస్తాడు కానీ ఆయన రాజకీయాలు ఎందుకండి? ఎన్నిసార్లు అని చెప్తాం ఏమన్నా కూడా. చూసి మాకు కూడా బోర్ కొట్టేసింది. అసలు ఆయన గురించి అసలు మాట్లాడడమే అనవసరం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ని కొడితే ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు కదులుతాయి అంటున్నాడు. ఎవరు? అంత సినిమా లేదు అసలు. ముందు అతను కదిలి వెళ్ళిపోతాడేమో చూడండి. అతను ఎక్కడ కూడా ఒక్క సీటు గెలిస్తే మేము వదిలేసి వెళ్ళిపోతాం. ఒక్క సీటు గెలిస్తే మేము వదిలేసి వెళ్ళిపోతాం. గ్యారంటీగా అతను 100% గెలవడు. మేము చెప్తున్నాం. మరి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు గడగడ వణికిపోతున్నారంట భయంతో. ఎవరు? అతనికి గతి లేక ముందు పొత్తు పెట్టుకున్నాడు. టీడీపీకి గతి లేక వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. జగనన్న సింగిల్గా పోరాడుతున్నారు. ఎప్పుడు సింహమే. అంటే నేను ఒంటరిని అని నటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చెల్లికి ద్రోహం చేశాడనేసి అంటున్నారు కదా. ఎందుకు ద్రోహం చేశాడు? ఆమె ఏదో కావాలని వెళ్ళిపోయి ఆయన ద్రోహం చేశాడంటే ఎట్లాగా? ప్రజలకి తెలీదా ఏం ద్రోహం చేశాడో? ద్రోహం చేశాడైతే ప్రజల్ని ద్రోహం చేయాలిగా. ఒక్కడే అని చెప్పుకోవడానికి అలా షర్మిలాని కావాలని నటిస్తున్నాడంట, షర్మిలాని పెట్టించి. ఎవరు ఏమండి? చెప్పుకునే వాళ్ళు 100 చెప్పుకుంటారండి. షర్మిలాని పెట్టుకుని నటిస్తాడో, షర్మిలాకి మెంట్లో ఆమె వేరే చోట వెళ్ళి ఆమె కావాలని నటిస్తుందో అది ప్రజలకి తెలీదా? గుర్తించట్లేదా? మేము గుర్తించామండి. జగనన్న సూపర్ 100%. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది. ఇక 2 నెలల కాలమే ఉంది కదా. ఈ 2 నెలల కాలంలో మార్పులు చేర్పులు చాలానే జరుగుతాయి. మరి పార్టీలలో ఎలా ఉండబోతుంది ఎన్నికల అనంతరం? ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎలాగైతే సంక్షేమ పథకాలు జగనన్న ఇస్తున్నారో మేమైతే ఎలా తీసుకుంటున్నామో అట్లాగే మార్పులు చేర్పులను జరుగుతాయంటే ఉన్నాయని పీకేరు కదా, ఇంకొంచెం అభివృద్ధి చేస్తారు. ఆ 100% గ్యారంటీ మాకుంది, నమ్మకం ఉంది మాకు. 2 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకే గతి అంటున్నారు కదా. ఎవడన్నాడండి? అనేవాడు అనుకుంటాడు. ముందు వాళ్ళకి గతి లేదు, వాళ్ళు వెళ్ళిపోతారేమో జైలుకి. అతను పసుపు కుంకాలని చెప్పేసి ఆడవాళ్ళని మోసం చేశాడు. మహిళలకి ప్రత్యేకంగా చెప్పాలంటే పసుపు కుంకాల పేరుతో చెప్పి ముందు మా ఆడవాళ్ళందరినీ మోసం చేశాడు. ముందు ఆడపడుచులకు మంచి జరగట్లేదు, చంద్రబాబు వస్తేనే ఆడపడుచులకు మంచి జరుగుతుంది అంటున్నారు కదా. మూర్ఖుడు చెప్పుకుంటాడు, 100 చెప్పుకుంటాడు. ఎవరికి మంచి జరగట్లేదు, మేము చెప్పాము అది మంచి జరగట్లేదని. నాతోటి మహిళల దగ్గర వెళ్ళి అడగండి ఎవరికి మంచి జరగట్లేదు, ఎవరు చెప్తారు? ఏం మంచి జరగలేదు, మాకంతా మంచి జరిగింది. జగనన్న వల్ల అందరం మేము సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాము. ఆయన వల్ల గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇళ్లలో పెద్దవాళ్ళు ఉన్నారు, మాతో సహా పెద్దవాళ్ళు ఉన్నారు. మా ఇళ్లలో పెద్దవాళ్ళు వెళ్ళి పెన్షన్ కోసం వెళ్ళి లైన్లో నుంచునేవాళ్ళు, ఎండల్లో అల్లాడిపోయేవాళ్ళు, కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు, తోసుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు. ఈరోజు ఒక ఇంటికి వచ్చి వాళ్ళు 5ంటికి తెల్లారుజామున 5ంటికి గంట కొట్టినట్టు ఇంటికి వచ్చి ఆ వాలంటరీ వ్యవస్థ పెట్టి చక్కగా వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పెన్షన్ ఇవ్వడం, వాళ్ళు సంతోషంగా తీసుకోవడం, ఇది బాగుందా? గత ప్రభుత్వంలో కొట్టుకొని తోసుకొని వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళ మీద పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయి మళ్ళీ టైమింగ్ అయిపోయిందని చెప్పి అధికారులు మళ్ళీ సాయంత్రం
రమ్మని చెప్పేసి మళ్ళీ తిప్పి అట్లా చేసిన వాళ్ళు బాగున్నారా? ఓకే, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లకి ఎన్ని సీట్ల దగ్గర రావచ్చంటారు? 175కి 175 సీట్లు 100% ఛాలెంజ్ చేస్తున్నాం మేము. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? జనసేన టీడీపీ వాళ్ళంతా సర్దుకొని వెళ్ళిపోతారండి, తట్టబుట్ట సర్దుకొని వాళ్ళ కొంపలకి వెళ్ళి కూర్చొని వాళ్ళు జాలీగా ఆడుకోవడమే.